ఏంటి అందరూ అలా నుంచున్నారు? అన్ని ఊళ్ళలోనూ 1 hour గా పోలింగ్ జరుగుతోంది. 15% ఓటింగ్ జరిగింది, కంటిన్యూ అవుతోంది. ఎలక్షన్ మొదలైంది, ఇంకా పూర్తవ్వలేదు కదా. బండి బూతుకు పోని. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ కార్యక్రమం ఎంతో వేగవంతంగా జరుగుతోంది. ఆడవారు, మగవారు, యువతీ యువకులు వారి వారి ఓట్లను ఎంతో ఉత్సాహంతో వేస్తున్నారు. కన్ఫర్మ్ న్యూసా? అవుననుకుంటారు. ఇప్పుడే అందిన వార్త. మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తి గారి మరణానికి కారణమైన సుందర్కి వ్యతిరేకంగా అదృశ్యమైన ఆధారాలు మళ్లీ దొరికినట్టుగా తెలుస్తోంది. దీని గురించి పత్రికా విలేకరి కోరాడ భరత్ కుమార్ తన ట్విట్టర్ పేజీలో రాసుకున్నారు. సుందర్కి వ్యతిరేకంగా అదృశ్యమైపోయిన ఆధారాలు కలిగిన పెట్టె తన వద్దే ఉన్నట్టు నేటి ఉదయం శ్రీ పుణ్యమూర్తి గారి కూతురు కోమలవల్లి గారి ఆఫీస్కి తాను వెళ్లినప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇటువంటి ఆధారాలను వెల్లడించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని చెప్పి కోమలవల్లి గారు పెద్ద మనసుతో తిరస్కరించినట్టు తెలియజేశారు. ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత రోజు సుందర్కి వ్యతిరేకమైన ఆధారాలను తాను బయటపెడతానని ఆమె చెప్పారు. పానిక్ అవ్వకండి, ఆ భరత్ కుమార్ పేరుతో ట్వీట్ చేసింది నేనే సార్. ఏంటి, నీకు వ్యతిరేకంగా ట్వీట్ నువ్వే పెట్టావా? సుందర్, అసలే 2% ఓట్లు కూడా పడతాయో లేదో తెలియట్లా. ఇప్పుడు ఎందుకు ఈ పని చేసావు? గాయ్స్, ఇంకా 6 గంటల టైం మన చేతిలో ఉంది. ఇక గడిచే ప్రతి క్షణం మనకెంతో ముఖ్యమైంది. నేను చెప్పింది మాత్రమే చేయండి, అర్థం కాకపోతే అడగండి. ఓకే? ఇది సుందర్ పనే. వాడికి వ్యతిరేకంగా వాడే ఆధారాలు ఉన్నాయంటున్నాడు. ఎలక్షన్ ముందు అలాంటి ఆధారాలు బయట పెట్టకూడదని నువ్వన్నట్టుగా నీకు మంచి పేరు తెచ్చాడు. ఇంకొకటి పేరుతో వీడు ఎందుకు ట్వీట్ చేస్తున్నాడు? మేడం, మీ నాన్నగారు చెప్పిన ఆధారాలు మళ్లీ దొరికినా ఎలక్షన్ రోజు బయటపెట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని వద్దని చెప్పారనుకుంటున్నారు. మీరెలా ఇంత మెచ్యూర్డ్గా? ఎలక్షన్ రోజు ఏ విషయాలు అటు చేసినా అది ఎలక్షన్ రూల్స్ మీరినట్టు అవుతుంది. అందుకే ఏదైనా ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేద్దామని నేనన్నాను. ఇట్స్ రియల్లీ నైస్ మ్యామ్. మీ నాన్నగారి మేడం, వన్ మోర్ గుడ్ న్యూస్. ఆ కోరాడా.com భరత్ కుమార్ ఇప్పుడు ఇంకో ట్వీట్ పెట్టాడు మేడం. మల్టీనేషనల్ కంపెనీలో సుందర్ తీసుకున్న 2 కంటైనర్ల డబ్బున్న చోటు ట్వీట్ చేశాడు మేడం. కంటైనర్ లో ఉన్న డబ్బా? అది మన డబ్బు కదా, వాడిదేనెందుకు చెప్పాడు? సుందర్ మీద 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించినంత వరకు వారు తప్పకుండా డిపాజిట్ కోల్పోతారు. ఎలక్షన్స్ జరుగుతున్న ఈ టైంలో సుందర్ మీద కంటిన్యూస్ గా వస్తున్న కథనాలు విన్ని షాక్ అయ్యాను. ఇది ఎన్నికల రోజు కాబట్టి ప్రజలు డైవర్ట్ అవుతారు, నిబంధనలు మీరినట్టు అవుతుంది. శ్రీ భరత్ కుమార్ గారికి ఈ ఆధారాల్ని రేపు పోలీసులకు అప్పగించిపోతున్నానని ఉదయం మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పాను. ఈ ఒక్కరోజు ఏం చేయకుండా మీరు మౌనంగా ఉండాలని కోరుతున్నాను. సార్, మనం ఎలక్షన్ లో ఓడిపోయినా పర్వాలేదు సార్, మీరు కొంచెం ట్వీట్ చేయడం ఆపండి సార్. మన కోసం పోలీసులు వెతుకుతున్నారు. మా నాన్న ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు సార్. భలే వాడివే, ముందే చెప్పొచ్చుగా, ఇప్పుడే ట్వీట్ పెట్టాను. సార్, భరత్ కుమార్ బాడీ సార్. కోరాడా.com భరత్ కుమారా చనిపోయి చాలా రోజులు అయినట్టుంది. ఇప్పుడు భరత్ కుమార్ ప్రాణాలతో లేడా? కోమలవల్లి ఇతని పొద్దున కలిసి చెప్పిందిగా. ఉదయమే ఆధారాలు పాపకిచ్చారని ట్వీట్ చేసినప్పుడు అవును నిజమే అని ఆవిడే చెప్పింది కదా. పది రోజుల క్రితం చనిపోయిన వ్యక్తిని తను పొద్దున కలిశానని చెప్పింది. ఉదయం మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పాను.
కానీ అతను చనిపోయి 15 రోజులైతే ఉదయం ఎలా కలిసుంటారన్న సందేహం వ్యక్తమవుతోంది. ఈ విషయం గురించి కోమల వల్లిని అడగాలని ఎంత ప్రయత్నించినా ఆవిడ అందుబాటులోకి రాలేదు. టైం 2 అయింది. ఇప్పుడు ఎంత పోలైంటుంది? 45% పోలయ్యాయి. ఎంత లేదన్నా మాక్సిమం 60% పోలవుతాయి. నువ్వేం దిగులు పడకు పాప, వాడేం చేసినా గెలవబోయేది మనమే. మీలో చాలా మందికి అనుమానం వచ్చుండొచ్చు ఇవన్నీ చేస్తోంది సుందరేమోనని. ఎస్, నేనే. 15 రోజులకు ముందు చచ్చిపోయిన వాడు ట్వీట్ పెట్టిన విధంగా నేను పెట్టిన ఫస్ట్ ట్వీట్తోనే పాపకు తెలిసే ఉంటుంది అది నేనే అని. బట్ నేనేం చేయబోతున్నానో తెలియదు గనక, చచ్చిపోయిన వాడు ఎప్పటికీ రాబోయేది లేదు గనక పాప అబద్ధం చెప్పింది. అది మాత్రమే కాదు, మాజీ సీఎం పుణ్యమూర్తి గారు చనిపోయింది ఎలాగో ఇంకొద్దిసేపట్లో చాలా ముఖ్యమైన వారు లైవ్లోకి వచ్చి చెప్తారు. వారే పుణ్యమూర్తి గారి భార్య, పాపకి సొంత అమ్మ. ఇంతవరకు ఎవరు ఓటేయకపోతే ఇంకొద్దిసేపు వెయిట్ చేయండి. 2:30కి లైవ్లోకి వచ్చి మాట్లాడతారు. విన్న తర్వాత ఓటేయండి. అమ్మా 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 ఏంటమ్మా? అమ్మ కనపట్లేదు. అమ్మ మాట్లాడకూడదు అంకుల్. ఇంకా 4 గంటల టైం ఉంది. అమ్మ మాట్లాడపోతే జరిగినంత నేను వేరే విధంగా మార్చిస్తాను. అమ్మా అమ్మ ఇక్కడ. అమ్మగారు అయ్యగారు సమాధి కాడికి వెళ్ళారమ్మా. ముందుగానే వచ్చారా మీరు? రిపోర్టర్స్ వెనకాల వస్తున్నారు. ఇంకా 10 నిమిషాలు ఉంది. న్యూస్ రీడర్ని చూడలేదు కదా? నువ్వెంతసేపు వెయిట్ చేసినా రిపోర్టర్స్ ఎవరూ రారు. ఎలక్షన్ పూర్తి అయ్యాక న్యూస్ తప్పకుండా వస్తుంది. ఏ న్యూస్ చెప్పినా మూడ్లో నేను ఇప్పుడు లేనురా. ఇలా చూడండి, సామాన్యంగా నా కోపం రాదు, కానీ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాను. నువ్వు పుట్టేలా కొట్టండి రా, నీ తల్లి చచ్చేలా కొడతాను.
లీలా లీలా ఫేస్బుక్ లైవ్ ట్రై చేయి. అమ్మా నాకేం చెప్పారో ఆ మాటే మీడియాకి చెప్పండి ప్లీజ్. లీలా రెడీయా? రెడీ. చెప్పండి అమ్మా, చెప్పండి. నా భర్త పుణ్యమూర్తి గారిది సహజమైన మరణం కాదు. ఆయన్ని చంపింది నా కూతురు కోమలవతి. వారికి ఇవ్వాల్సిన మందుని డోసేజ్కి మించి ఇవ్వడం నేను చూశాను, కానీ ఆపాలనిపించలేదు. ఆపడానికి ఆయన అంత మంచివారు కాదు. కోరాడ్ భరత్ కుమార్ని చంపారని నేనే చెప్పాను. నా కూతురికి గనక అధికారం ఇస్తే అది ఈ ఊరినే తూకానికి అమ్మేసిస్తుంది. హోల్డ్ ఆన్. ఈ ఫేస్బుక్ లైవ్ అన్ని ఛానల్స్ లో వస్తోంది. అందరూ చూస్తుంటారని నాకు తెలుసు. ఇంతవరకు 53% పోలింగ్ జరిగింది. మామూలుగా మాక్సిమం 80% ఓట్లు పోలవుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక్కవేళ మనం తప్పించుకోవాలంటే మిగిలిన ఒక్కొక్క రోజు ఓటు వేస్తే మాత్రమే ఛాన్స్ ఉంటుంది. చిన్న వయసు సార్, వాళ్ళేం తప్పు చేశారు సార్? రిపోర్టర్ భరత్ కుమార్ని మాత్రమే కాదు, వాళ్ళ తప్పుల్ని నిలదీసిన 18 మందిని నిర్దాక్షణ్యంగా చంపారు. అందరూ వీళ్ళలా యువకులే సార్. ఏనాటికైనా అందరి జీవితాల్లో వెలుగు రాకపోతుందా అని కలలు కన్నారే కానీ వీళ్ళు చేసిన తప్పేంటి సార్? ఇంతమందిని చంపే ధైర్యం వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది సార్? వాళ్ళు మనల్ని మనుషులుగా చూడల్లా డబ్బులిచ్చుకున్న ఓట్లు అలా చూస్తున్నారు. మనము డబ్బులు తీసుకుని ఓట్లేయడం వల్లే వాళ్ళకింత పోకరు. ఇంత పెద్ద స్టేట్ లో 45-50% ఓట్లు పడుతున్నాయి. అందులో డబ్బులిచ్చి 10%, దొంగ ఓట్లకు 5%, ముక్కుపుడుక ఉంగరానికి 5%. 100% ప్రజల్ని ఏలేవాడిని 20% ప్రజలు మాత్రమే నిర్ణయిస్తున్నారు. ఇస్ ఇట్ డెమోక్రసీ? ఒక పౌరుడి యొక్క కనీస బాధ్యత ఓటు వెయ్యడం. ఇక 3 గంటలే ఉంది. కొంచెం సోమర్తనం ఉన్నవాళ్ళు, ఇంట్లో కాలక్షేపం చేసేవాళ్ళు మాత్రమే కాదు, ముఖ్యమైన పనులు ఎన్నున్నా సరే వద్దులేసి వెళ్ళి ఓటేయండి. గంట సేపు క్యూలో నుంచని వేలితో ఒక్కసారి నొక్కి నీ దేశం కోసం ఓటు కూడా వేయలేకపోతున్నారంటే మీరే మొదటి దొంగలు, మీరే మొదటి నేరస్తులు. ఉంది 3 గంటలే. వదిలారో ఈ కేసుని 20 ఏళ్లు సాగదీస్తారు. ఈ దేశం 50 ఏళ్లు వెనకబడుతుంది. తీయండి మీ ఓటర్ ఐడిని. మాజీ మంత్రి శ్రీ పుణ్యమూర్తి గారి హత్య కేసులో ఆయి ప్రామాస నాయకురాలు శ్రీమతి కోమలవల్లి నంబర్ 2గా పిలువబడే బలరాం గారు ఖైదు చేయబడ్డారు. 170 మంది ఎమ్మెల్యేలు పార్టీ పేరు లేకుండా స్వతంత్రులుగా ఒకే కూటమిగా గెలిచారు. మీలో ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నారు? 170 మంది ఎమ్మెల్యేలు, 170 గుర్తులు. ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎవరు ముఖ్యమంత్రి? నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ 169 మందిని స్కాన్ చేసి అర్హత గల వాళ్ళని ఎన్నుకోవాలి. నేనెందుకు 169 మంది అన్నానంటే నేను కాకుండా ఎదిరించేవాళ్లు లేకపోవడమే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. నేను ముందు వరుసలో ఉంటాను, ఎదిరించేవాడిగా, ప్రశ్నించేవాడిగా. ఇది నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఫిక్స్ అయ్యాను. ఇక్కడ ఒక మాజీ జిల్లా కలెక్టర్ ఉన్నారు, సదాశివం ఐఏఎస్ గారు. వారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తున్నాను. మొత్తం కేవలం 14 రోజులు. ఇది యువతరం వల్లే సాధ్యమైంది. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మీ రాష్ట్రం కోసం రక్తం చిందించిన వాళ్ళు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరని అడిగితే 30 ఏళ్లకి ముందు, 40 ఏళ్లకి ముందు జీవించిన వాళ్ళ గురించి చెప్తారు. కానీ అదే ప్రశ్న ఇప్పుడు మన రాష్ట్రంలో అడిగితే ఈ నెల రక్తం చిందించిన యువకులు
పోయిన నెల ప్రాణత్యాగం చేశారని చెప్తారు. వేదనగా ఉన్నా గర్వంగా ఉంది.